రైట్. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్పై మరి ఈసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆధారాలుంటే చూపించాలని కూడా మరి ఈసీ అడుగుతూ ఉంది. దీనిపై మీరేమంటారు సార్? రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? నిజంగా మరి ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అనుకోవచ్చా? 100% జరుగుతుందమ్మా. ఎందుకంటే నేను ఎంపీగా కూడా పోటీ చేశా. 2015లో నేను ఎంపీగా పోటీ చేశా. అక్కడ డైరెక్ట్గా ఓపెన్గా డబ్బులు పంచడాన్ని కానీ లేదంటే రిగ్గింగ్ అని కానీ ఎక్కడ కూడా ఆపలేకపోయింది ఎన్నికల కమిషన్. డబ్బులు పంచడానికి కూడా ఆపలేకపోయింది ఎన్నికల కమిషన్. సో కాబట్టి అక్కడ నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో 150 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పిన మాట. మరి 25 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టే అనుమతి అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పుడు 150 కోట్లు ఖర్చు పెడతా ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూసుకుంటూ కూర్చున్నది? అలాగే అక్కడ పోలీస్ యంత్రాంగమే వాళ్ళే డబ్బులు పంచుతూ ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? అంటే ఎలక్షన్ కమిషను ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము కౌంటింగ్ అయ్యేది ఓట్లు వేసేది 5 లక్షలు అయితే కౌంటింగ్ 6.5 లక్షలు ఎట్లయితే అండి? ఒక మిషన్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది ఈవీఎంల ద్వారా ఈవీఎం మిషన్లో ఓటు వేసిన తర్వాత 5 లక్షలు ఓటు వేస్తే 6.5 లక్షలు కౌంటింగ్ ఎట్లా వస్తుందండి? అంటే ఇంకా 1,500,000 ఎట్లా ఏడికెళ్ళి ఎవరు వేశారు? ఆ వేసిన దాంట్లో ఎలక్షన్ కమిషన్ మరి పాత్ర ఏంటిది? ఆ కౌంటింగ్ మిషన్లకు ఓటింగ్ మిషన్లకు తేడా అయింది. ఇప్పుడు ఓటరు వేసినప్పుడు ఎలక్షన్ కమిషను క్లోజ్ చేసినప్పుడు 5 లక్షలని క్లోజ్ చేసి మళ్ళీ 6.5 లక్షలు అంటే అది ఇక నువ్వు క్లోజ్ చేసేటప్పుడే నీకు కరెక్ట్ లెక్క క్లియర్గా ఉండాలి కదా. ఆ క్లియర్గా ఉండకుండా నువ్వు కౌంటింగ్లో 6.5 లక్షలు చూపెడితే ఏ రకంగా దాన్ని నమ్మాలి ప్రజలు? అంటే ఈ 1,50,000 ఏడికేలు వచ్చినాయి. అవి దొంగ ఓట్ల, మ్యానిపులేటెడ్ ఓట్ల, ఏం ఓట్ల అవి ఎందుకు వస్తాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దగ్గర 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి, 20 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి, 26 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయని చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్పింది. ఎక్కడికి వెళ్ళి వస్తాయి అదనంగా? ఎట్లా వస్తాయి? ఒక అదనంగా ఓటర్ వేసిన ఓటు అదనంగా ఎట్లా వస్తుంది? 5 లక్షల ఓట్లు వేస్తే 6.5 లక్షల ఓట్లు ఎట్లా కౌంట్ అవుతుంది? అయితే దాని మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? ఆ విచారణ ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? అది ఎలక్షన్ కమిషన్ దానికి బాధ్యత వహించద్దా? ఎక్సెస్ ఓట్లు ఎడికెళ్ళి వస్తాయి? మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిర్లక్ష్యం వహించింది? అంటే ఈ రకంగా ఇష్టారాజ్యంగా మ్యానిపులేట్ చేసిన ఓట్ల ద్వారా అధికారాన్ని తీసుకురావడం నేరం కాదా? అధికారాన్ని తెచ్చుకోవడం నేరం కాదా? ఒక వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటేసి ఒక వ్యక్తి 45 ఓట్లు వేసిండంటే ఎట్లా ఇస్తాడు ఎలక్షన్ కమిషను? వాళ్ళకి తెలియదా? ఒక వ్యక్తి 4 ఓట్లు వేస్తే 45 ఓట్లు వేస్తే ఒక ఓటేసి సిరాముక్ అది 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 చేయడానికే ఇబ్బంది. 45 ఓట్లు వేసిండని చెప్పి ప్రూఫ్ ఆయన చూపెడుతున్నప్పుడు దాని మీద విచారణ చేపట్టాలి. కానీ అఫిడవిట్కి నేను ఎంక్వైరీ చేస్తాను ఎక్కడిది? ఇవాళ నీ దగ్గర అఫిడవిట్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి సుమోటో కూడా తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ. సుమోటోగా తన మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ కమిటీ వేసుకోవచ్చు, ఎంక్వైరీ కమిటీ వేయచ్చు. న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు వస్తే కూడా సుమోటోగా వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేసుకున్నారు. చాలా సందర్భాలలో జరిగింది అది. ఇవాళ ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలు వచ్చిన న్యాయమూర్తి ఆ కేసు తీసుకోవట్లేదు, బెంచ్ మారుస్తున్నాడు సీజే. మరి నీ మీద నీ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక స్వతంత్ర సంస్థతోని, ఒక రిటైర్డ్ జడ్జితోని, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్తోని ఒక ఎంక్వైరీ కమిటీ నీకు చిత్తిస్తుంటే ఆయనే అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంది? అంటే నేను చేతి నువ్వు నిరూపించుకునే ఆ పరిస్థితి నీకు లేదా? నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నిరూపించుకోవాల్సింది ఎవరు? నేను నిరూపించాలా? నీ మీద ఆరోపణలు చేసినా నేను ఒక కేసు ఫైల్ చేస్తాం కోర్టులో, చేసిన వాడే నిరూపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా చేయబడిన వాడు ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఆరోపణలు చేశాడు. ఒక పార్లమెంట్ మెంబరు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఎలక్షన్ కమిషన్ మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా
మేము దీని మీద విచారణ చేపడుతున్నాము. ఒకవేళ దర్యాప్తు సంస్థలో మేము తప్పు వెళ్తే దానికి మేము బాధ్యత వహిస్తాము. లేదంటే ఇవాళ ఒకవేళ రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి అని చెప్పి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి లేదా ఈవీఎంల ఎక్స్పర్ట్స్ కొంతమందితోని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే తప్పేముంది? మేము చేయలేదు, ఆయన చేసిండనే ఆరోపణ, వీళ్ళు చేయలేదనే ఆరోపణగానే మిగిలిపోవాలా? ఆరోపణగానే మిగిలిపోవాలా? ఇవాళ 100కు 100% మాల్ ప్రాక్టీసెస్ ఎలక్షన్ లో జరుగుతున్నాయి. సిస్టమ్ లా 100కు 100% ఒక కంటెస్టెడ్ ఎంపీగా చెప్తున్నా నేను. 100కు 100% జరుగుతున్నాయి. ఇవాళ మాల్ ప్రాక్టీసెస్, డబ్బులు విపరీతంగా ఒక నీళ్ళలా ఖర్చు పెడుతుండ్రు. అది 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 ఖర్చు పెట్టిన సంగతి ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఎన్ని రకాలుగా కోర్టులలో కేసులు అయినాయి, కోర్టులలో కేసులు వేశారు. కోర్టులలో కేసులు వేస్తే కూడా వాటి మీద ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయింది ఎలక్షన్ కమిషన్. ఒక్క కేసులో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయలేకపోయింది. మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, జరుగుతున్నాయి అని చెప్పి అనేక మంది కోర్టుల కేసులు ఇస్తే కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయలేకపోయింది? అంటే ఎలక్షన్ కమిషన్ ఇవాళ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? ప్రజలు ఇచ్చే డబ్బుతోనే ఎలక్షన్ కమిషన్ నడుస్తున్నప్పుడు, ప్రజలు వచ్చే ఒక విలువైన ఓటును దుర్వినియోగం అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత లేదా? తప్పకుండా బాధ్యత తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్. అఫిడవిట్ ఇవ్వాలా? రాహుల్ గాంధీ ఇవ్వద్దు అనట్లేదు. రాహుల్ గాంధీ ఇస్తాడు, ఇయ్యడు. కానీ నీ మీద ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సింది నువ్వే కదా. ఆయన చేసిన వ్యక్తి ఇవి జరిగినాయి అని క్లియర్గా చెప్తున్నాడు. ఈ అన్ని మీడియాలో వచ్చింది, మొత్తం దేశంలో ఉన్న మీడియా కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. మనం ఏం జరిగింది అనే దాని మీద విచారణ చేపట్టండి. ప్రధానమంత్రి కార్యాలయం బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి గారు దీన్ని విచారణకు ఆదేశించమనండి. ఏం జరగనప్పుడు ఆయనను శిక్షించమనండి. విచారణ దర్యాప్తు సంస్థల ద్వారా ఏవైతే విచారణ కమిటీ వేసో ఆ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాహుల్ గాంధీ కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఆయన కూడా దానికి ఎంక్వైరీ కమిటీ ఇక్కడికి రావాలా? ఆయన చెప్పిన ఆరోపణలు కరెక్టా లేదా ఆయన నిరూపించాలి వాళ్ళ ముంగట. అంతేగాని ఆయన అఫిడవిట్ ఇస్తేనే చేయాల్సిన అవసరం ఏముందండి? అట్లాంటి ప్రధానమంత్రి చాలా విషయాలలో ప్రధానమంత్రి అఫిడవిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇస్తాడా ప్రధానమంత్రి గారు? ఇస్తారా అఫిడవిట్లు? అదాని అంబానీకి అనేక రకాలుగా ఆయన ఇవాళ మేలు చేశాడు. మరి దాని విషయంలో అఫిడవిట్ ఇస్తాడా? ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, మస్తు మంది చేశారు. మరి చేసిన వాళ్ళంతా అఫిడవిట్లు ఇచ్చారా? రైట్, మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, మీరు